హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో వచ్చేసి మన టెర్రస్ గార్డెన్లో కొన్ని కూరగాయలు అయితే ఉన్నాయి, అవి కోసేస్తున్నాను. అయితే ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఒక మంచి వెజిటేబుల్ అయితే పండించగలిగాను. అది మీరు వీడియో చూస్తుంటే అర్థమవుతుండొచ్చు మీకు. ఇది వచ్చేసి బోడకాకర అండి. నేను చాలా ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను. ఫైనల్గా ఇయర్ అయితే నేను పండించగలిగాను. అంటే ఇంతకుముందు వేశాను, కానీ ఆ వేసిన దుంపలు ఒకటి మెయిల్ అవ్వటము, ఒకటి ఫీమేల్ అవ్వటము అలా జరుగుతూ వచ్చింది. లాస్ట్కి ఫైనల్గా ఇయర్ అయితే నేను సక్సెస్ఫుల్గా బోడకాకరని అయితే పండించాను. కాకపోతే నేను ఈ వేసిన తీగ మేము కోతులు రాకుండా పైన ఫెన్సింగ్ వేపించాము. దానికి బాగా అల్లుకుపోయి కోయటానికి కూడా వీలవ్వట్లేదు. ఇంకా వీడియో తీద్దామంటే అసలు కుదరట్లేదు. ఇంకా ఈ ఇయర్ అయితే నేను పండించగలిగాను. అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ బోడకాకరను పండించాను, అది కూడా నా చేతులతో, అంటే చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొన్ని బెండకాయలు కూడా ఉన్నాయి. ఇవి కూడా చాలా చక్కగా వస్తున్నాయి. నాకు ప్రతి 2 రోజులకు ఒకసారి అయితే ఒక 1/2 kg దాకా అయితే వస్తున్నాయి. ఈ బెండకాయలు కూడా ఈజీగా మన టెర్రస్ గార్డెన్లో అయితే పెంచుకోవచ్చు. కాకపోతే పిండి నల్లి అనేది వస్తూ ఉంటుంది. మనం జాగ్రత్తగా చెక్ చేసుకొని మధ్య మధ్యలో నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేస్తూ ఉండాలి. చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో బెండకాయలు. ఇంకా మన గార్డెన్లో ఇంకా కొన్ని బీరకాయలు అయితే ఉన్నాయి. ఇంకా నేను ఈ బీరపాదును చూడండి మీరే ఏ విధంగా అయిపోయిందో. తీసేద్దాము అనుకుంటున్నాను, కానీ నాకు ప్రతి 2 రోజులకు ఒకసారి ఎక్కడో అక్కడ నాకు కాయలు కనబడుతూనే ఉన్నాయి. నేను హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాను. దాదాపుగా నేను ఈ బీరకాయలు కోయటం అనేది స్టార్ట్ చేసింది 2 నెలల నుంచి. నేను బీరకాయలు కోస్తూనే ఉన్నాను. ఫస్ట్ వీడియో నేను పెట్టింది చూడండి మీరే ఇంకా ఛానల్లో. ఈరోజు మా గార్డెన్లో కోసుకున్న కూరగాయలు అయితే బీరకాయలు, ఇంకా బెండకాయ, బోడకాకరకాయ అనేది ఫస్ట్ టైం నేను పండించాను. ఈరోజు మా గార్డెన్లో పండించిన కూరగాయలు అయితే ఇవి.